సమరం సైన్స్ వరల్డ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం ఏఐ వినియోగదారు నుంచి సృష్టికర్తగా అనే అంశం గురించి తెలుసుకుందాం. భారతదేశ సాంకేతిక ప్రస్థానంలో ఒక కొత్త ఒరవడి మొదలైంది. నిన్నటిదాకా కోడింగ్కు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న మన దేశం నేడు కృత్రిమ మేధ కేంద్రంగా ప్రత్యేకతను చాటుకుంటోంది. లింక్డ్ఇన్ తాజాగా వెల్లడించిన ఏఐ లేబర్ మార్కెట్ అప్డేట్ 2026 గణాంకాల్లో ఏఐ ఉద్యోగాల కల్పనలో ప్రపంచంలోనే భారత్ అగ్రస్థానంలో నిలిచింది. అందులోనూ ఈ వృద్ధి కేవలం బెంగళూరు, హైదరాబాద్ వంటి మెట్రో నగరాలకే పరిమితం కాకుండా విజయవాడ వంటి మధ్యస్థాయి నగరాలకు విస్తరించడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధ సాంకేతిక అభివృద్ధి, వినియోగం శరవేగంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలో భారత్ అత్యధికంగా 59.5% ఏఐ ఉద్యోగాల వృద్ధి రేటుతో అమెరికా, బ్రిటన్ వంటి దేశాలను వెనక్కు నెట్టిందని లింక్డ్ఇన్ నివేదిక విశ్లేషించింది. ఇవి కేవలం గణాంకాలు మాత్రమే కావు, భారతీయ యువత మారుతున్న సాంకేతికతను ఎంత వేగంగా అందిపుచ్చుకుంటున్నది తెలియజేస్తున్నాయి. బెంగళూరు అయితే 3% ఏఐ నిపుణులతో శాన్ ఫ్రాన్సిస్కో, కేంబ్రిడ్జ్ వంటి ప్రపంచ స్థాయి నగరాల సరసన నిలవడం గర్వకారణం. విజయవాడ వైపు మొగ్గు. లింక్డ్ఇన్ నివేదికలో అత్యంత ఆసక్తికరమైన అంశం విజయవాడ 45.5% ఏఐ ఉద్యోగ వృద్ధిని నమోదు చేయడం. తద్వారా ఆ నగరం జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించింది. ఏఐ కొలువులు వ్యాప్తిలో విజయవాడ 1.7%తో జాతీయ సగటు కంటే ఎంతో మెరుగ్గా ఉంది. నైపుణ్యం కలిగిన మానవ వనరులు అందుబాటులో ఉండడం, స్టార్టప్ సంస్కృతి గ్రామీణ స్థాయికి విస్తరించడం విజయవాడకు కలిసి వచ్చిన అంశంగా కనిపిస్తోంది. కేవలం టైర్ 1 నగరాల్లోనే టెక్ వృద్ధి సాధ్యమనే అపోహను విజయవాడ చెరిపివేసింది. తక్కువ జీవన వ్యయం, పెరిగిన మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన స్థానిక యువత ఉండటం వల్ల కంపెనీలు ఇప్పుడు విజయవాడ వైపు మొగ్గు చూపుతున్నాయి. ఒకప్పుడు కేవలం వ్యాపార కేంద్రంగానే ఉన్న విజయవాడ నేడు ఏఐ నాలెడ్జ్ హబ్గా మారుతోంది. హైదరాబాద్ కూడా తన జోరును కొనసాగిస్తోంది. కృత్రిమ మేధ ఉద్యోగాల కల్పనలో ఈ నగరం 51% వృద్ధి రేటుతో దేశంలోనే రెండో అతిపెద్ద ఏఐ ఇంజిన్గా అవతరించింది. మెగా కంపెనీలు తమ ఏఐ సెంటర్లను ఇక్కడ ఏర్పాటు చేయడమే కాకుండా తయారీ రంగానికి ఈ సాంకేతికతను అనుసంధానిస్తుండటంతో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉంది. భాగ్యనగరం కేవలం సాఫ్ట్వేర్ సేవలకే పరిమితం కాకుండా ఇంటెలిజెంట్ ఇండస్ట్రీకి నెలవుగా రూపాంతరం చెందుతోంది. దేశవ్యాప్తంగా ఏఐ ఉద్యోగులు ఏడాది వ్యవధిలో 59.5% మేర పెరిగాయి. ఇది అమెరికా, బ్రిటన్, జర్మనీల వృద్ధి రేటు కంటే చాలా ఎక్కువ. 2016 నుంచి చూస్తే తయారీ రంగంలో ఏఐ వినియోగం 4 రెట్లు పెరిగింది. పెద్ద కంపెనీలతో పాటు చిన్న స్థాయి పరిశ్రమలు సైతం కృత్రిమ మేధపై పెట్టుబడులు పెడుతూ ఉత్పాదకతను పెంచుకుంటున్నాయి. ఇప్పుడు కంపెనీలకు కేవలం థియరీ తెలిసిన వారు కాదు, రియల్ టైం సమస్యలను పరిష్కరించేవారు కావాలి. అజూర్ ఏఐ స్టూడియో, ఇంటెలిజెంట్ ఏజెంట్స్ తదితర టూల్స్లో పట్టున్న వారికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. సాంకేతిక అభివృద్ధి కొన్ని మెట్రో నగరాలకే పరిమితమైతే ఆయా చోట్ల వాహనాల రద్దీ, కాలుష్యం, అధిక జీవన వ్యయం వంటి సమస్యలు మరింతగా వేధిస్తాయి. అదే విజయవాడ లాంటి నగరాల్లో ఏఐ హబ్లు ఏర్పడటం వల్ల ఉద్యోగుల రివర్స్ మైగ్రేషన్ మొదలవుతుంది. దాంతో నిపుణులకు తక్కువ ఖర్చుతో కూడిన మెరుగైన జీవనం అందివస్తుంది. కంపెనీలకు నిర్వహణ వ్యయం తగ్గి నైపుణ్యం కలిగిన ఉద్యోగులు లభిస్తారు. దేశం ఏఐ హబ్గా సాగిస్తున్న ప్రయాణంలో తెలుగు రాష్ట్రాలు ఇంజిన్లుగా మారుతుండడం విశేషం. భవిష్యత్తులో కృత్రిమ మేధ కేవలం ఒక టెక్నాలజీగానే కాకుండా ప్రతి సామాన్యుడి జీవితాన్ని ప్రభావితం చేసే సాధనంగా మారబోతోంది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటే ప్రపంచ ఏఐ చిత్రపటంలో భారతీయ నిపుణులకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. తెలుగు రాష్ట్రాలు, ముఖ్యంగా విజయవాడ సాధించిన ఈ విజయం రేపటి తరం ఐటీ నగరాలకు ఒక గొప్ప స్ఫూర్తిగా నిలుస్తుంది. భారత్ ఇప్పుడు ఏఐ వినియోగదారు స్థాయి నుంచి ఏఐ సృష్టికర్త స్థాయికి ఎదుగుతోంది. అయితే ఈ వేగాన్ని స్థిరంగా కొనసాగించాలంటే విద్యా వ్యవస్థలో, వృత్తిపరమైన నైపుణ్యాల్లో మార్పులు రావాలి. కేవలం సర్టిఫికెట్లు ఉంటే సరిపోదు. సమస్యలను సమర్థంగా పరిష్కరించగల సాంకేతిక నిపుణులే ఇప్పుడు ఏఐ రంగానికి కావాల్సింది. ఈరోజు మనం ఏఐ వినియోగదారు నుంచి సృష్టికర్తగా అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా.
మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.